పెద్ది నిజంగా ఎంత కలెక్ట్ చేసింది? ట్రేడ్ చెప్తున్నట్టు 350 కోట్ల లేక నిర్మాత ప్రకటించబోయే 420 కోట్ల పై గ్రాసా? ఈ రెండు నెంబర్ల మధ్య దాదాపు 80 నుంచి 90 కోట్ల తేడా ఎందుకు వస్తుంది? ప్రొడ్యూసర్ ఇచ్చేది ఫేక్ నెంబరా లేక ట్రేడ్ ట్రాక్ చేయలేని కలెక్షన్సా? ఈ వీడియోలో ప్రతి ఏరియా షేర్, బ్రేక్ ఈవెన్, హిట్ స్టేటస్ మరియు ట్రేడ్ యాజ్ ప్రొడ్యూసర్ నెంబర్ వెనుక అసలు కారణం గురించి పూర్తి విశ్లేషణ చూద్దాం. ముందుగా ట్రేడ్ నెంబర్స్ చూద్దాం. ట్రేడ్ అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 350 కోట్లకు పైగానే. దీనిలో ఇండియా నుంచి 300 కోట్ల దగ్గర, ఓవర్సీస్ నుంచి 53 కోట్లు, ప్రాంతాల వారీగా తెలుగు స్టేట్స్లో 240 కోట్లు, కర్ణాటక 34 కోట్లు, తమిళనాడు 6 కోట్ల 40 లక్షలు, కేరళ నుంచి 1 కోటి, హిందీ మార్కెట్ నుంచి 30 కోట్లు. కానీ ప్రొడ్యూసర్ రిలీజ్ చేయబోయే ఫైనల్ పోస్టర్ మాత్రం 420 నుంచి 430 కోట్ల పైగానే వరల్డ్ వైడ్ గ్రాస్ చూపించే అవకాశం ఉందని సమాచారం. అంటే దాదాపు 80 నుంచి 90 కోట్ల వరకు తేడా. ఇప్పుడు అందరి ప్రశ్న, ఈ 80-90 కోట్ల తేడా ఎందుకు అని. నిజానికి ఇది మొదటిసారి కాదు. ఇదే పరిస్థితి గతంలో కూడా చాలా సినిమాలు జరిగింది. ఉదాహరణకు బాహుబలి 2 ద కన్క్లూజన్ ట్రేడ్ మరియు నిర్మాతల మధ్య దాదాపు 150 కోట్ల తేడా కనిపించింది. అలాగే పుష్ప 2 ద రూల్ సుమారు 150 కోట్ల వ్యత్యాసం ఉంది. దేవరా పార్ట్ 1కి 100 కోట్ల దగ్గరగా తేడా ఉంది. అలాగే ధురంధర్ కూడా 90 కోట్ల వరకు దాదాపుగా తేడా కనిపించింది. ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు ఒక్క సినిమా గురించి ట్రేడ్ 305 కోట్లు చెప్తే నిర్మాతలు 375 కోట్లు ప్రకటించారు. అలాగే సూర్య గారు నటించిన తాజా చిత్రం విషయం కూడా ట్రేడ్ సుమారు 301 కోట్లు చెబుతుంటే ప్రొడ్యూసర్ 350 కోట్లకు పైగా ప్రకటించారు. అంటే ఇది ఒక పెద్దికి మాత్రమే జరిగిన విషయం కాదు. ఇప్పుడు నా విశ్లేషణ. నాకు అనిపించిన ముఖ్యమైన కారణం ట్రేడ్ ట్రాకింగ్కు కొన్ని పరిమితులు ఉండడం, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు. నేను స్వయంగా హైదరాబాద్లో శ్రీరాములు థియేటర్లో 3వ వారం సినిమా చూశాను. ఆ రోజు బుక్ మై షోలో 10% బుకింగ్ కూడా కనిపించలేదు. కానీ థియేటర్కి వెళ్తే 80-90% ప్రేక్షకులు ఉన్నారు అక్కడ. అంటే ఆన్లైన్ టికెట్ సేల్స్, కౌంటర్ సేల్స్, లోకల్ బుకింగ్స్ ఇవన్నీ ట్రేడ్కు పూర్తిగా కనిపించకపోవచ్చు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు లాంటివి వందల సంఖ్యలో సింగిల్ స్క్రీన్స్ ఉన్న రాష్ట్రాలు. ప్రతి థియేటర్ డేటాను రియల్ టైంలో ట్రాక్ చేయడం చాలా కష్టం. అయితే దీని అర్థం ప్రొడ్యూసర్ చెప్పే ప్రతి నెంబరు 100% నిజమే అని కూడా చెప్పలేం. అలాగే ట్రేడ్ నెంబర్ ఫైనల్ అని కూడా చెప్పలేం. నిజం ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఉండే అవకాశం ఎక్కువ. ఇప్పుడు ఏరియా వారీగా షేర్ మరియు బ్రేక్ ఈవెన్ విషయాలు చూద్దాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు ముఖ్యమైన విషయం షేర్. నైజాంలో బిజినెస్ 48 కోట్లు జరిగితే సుమారుగా 60 కోట్ల షేర్ వచ్చింది. అంటే అక్కడ 12 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఉత్తరాంధ్రలో 18 కోట్ల బిజినెస్ జరిగితే 26 కోట్ల వరకు షేర్ వచ్చింది. అక్కడ 8 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. సీడెడ్లో 24 కోట్ల బిజినెస్ జరిగితే 24 కోట్ల 60 లక్షలు, అంటే స్వల్పంగా లాభాలు వచ్చినాయి. ఈస్ట్ గోదావరిలో 10 కోట్లకి అమ్మితే 15 కోట్లు వచ్చింది. ప్రాఫిట్ 4.8 కోట్లు, అదే ఇంచుమించు 5 కోట్లు. వెస్ట్ గోదావరిలో 8 కోట్ల 25 లక్షల బిజినెస్ జరిగితే 12 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే సుమారు 3 కోట్ల 75 లక్షల ప్రాఫిట్. గుంటూరులో 11 కోట్ల 20 లక్షల బిజినెస్ జరిగితే 15 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే అక్కడ ఇంచుమించు 4 కోట్ల ప్రాఫిట్. కృష్ణాలో బిజినెస్ 9 కోట్ల 30 లక్షలు జరిగితే 11 కోట్ల 50 లక్షలు వచ్చింది. అంటే 2 కోట్ల 20 లక్షలు ప్రాఫిట్. నెల్లూరులో బిజినెస్ 6 కోట్ల 30 లక్షలు జరిగితే దగ్గర 7 కోట్ల వరకు షేర్ వచ్చింది. ప్రాఫిట్ 70 లక్షలు. ఇక ఆంధ్ర తెలంగాణ కలిపి 135 కోట్లకు బిజినెస్ జరిగితే ఆంధ్ర తెలంగాణలో షేర్ 170 కోట్ల వరకు ఉంది. సో ఓవరాల్గా 35 కోట్లకు పైగా ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. అంటే నో డౌట్గా ఆంధ్ర తెలంగాణలో ఈ సినిమాని బ్లాక్ బస్టర్ కింద డిక్లేర్ చేసేయచ్చు. ఇక కర్ణాటకలో 17 కోట్లు అయితే 20 కోట్ల వరకు కలెక్ట్ చేసి 3 కోట్ల ప్రాఫిట్లో ఉంది. ఇక కేరళ, తమిళనాడు కలిపి 7 కోట్ల 25 లక్షల బిజినెస్ జరిగితే అక్కడ కేవలం 3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి 4 కోట్ల వరకు లాస్ చూసి డిజాస్టర్గా నిలిచింది. హిందీలో కూడా 25 కోట్లు బిజినెస్ జరిగితే అక్కడ 16 కోట్ల వరకు కలెక్ట్ చేసి 9 కోట్లు లాస్తో ముగిసింది. ఓవర్సీస్ బిజినెస్ 34 కోట్లు జరిగితే 26-27 కోట్లు కలెక్ట్ చేసి ఇంచుమించు 8 కోట్ల లాస్తో అక్కడ కూడా ముగిసింది. సో ఇప్పుడు సినిమా టోటల్ బిజినెస్ సుమారుగా 218 కోట్ల దగ్గరగా ఉంది. ఎక్స్పెక్టెడ్ షేర్ 220 కోట్ల పైగానే. అంటే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ దాటే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇక కన్క్లూజన్ ఏంటంటే మొత్తానికి పెద్ద బాక్స్ ఆఫీస్ ప్రయాణం చాలా విజయవంతంగా కొనసాగింది. ట్రేడ్ ప్రకారం 350 కోట్లకు పైగా గ్రాసు, ప్రొడ్యూసర్ ప్రకారం 420 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. ఏ నెంబర్ తీసుకున్నా సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ట్రేడ్ మరియు ప్రొడ్యూసర్ ఫిగర్ మధ్య తేడా ఎందుకు వస్తుంది? ఈ చర్చ మాత్రం భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి? ట్రేడ్ నెంబర్లు ఎక్కువ నమ్ముతారా లేక నిర్మాత ప్రకటించే అధికార నెంబర్లు నమ్ముతారా?
మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బాక్స్ ఆఫీస్ విశ్లేషణ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఆగి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.